అండి. లాస్ట్ వీడియోలో ఎలాగైతే మనం మెయిన్ డోర్స్ గురించి, డైరెక్షన్స్ గురించి ఎలాగైతే చెప్పుకున్నామో, ఈ వీడియోలో మనం 5 ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేసుకుంటామన్నమాట. 5 ఎలిమెంట్స్ అనేది మనకి పంచతత్వాలు అనేది కూడా మనం చెప్పుకుంటాం. ఎలా అయితే మన బాడీలో పంచతత్వాలతోటి మన బాడీ ఉంటుందో, అలాగే మన ఇంటి వాస్తులో కూడా 5 ఎలిమెంట్స్ పంచతత్వాలతోటి కూడిపడి ఉంటుందన్నమాట. ఏ దిశలో కనుక ఏ డైరెక్షన్లో మనకి ఏ తత్వం ఉంటే కనుక మనం ఆ ఇంట్లో పాజిటివ్గా ఉంటుంది, బ్యాలెన్సింగ్గా ఉంటుంది అనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి చెప్పుకోవాలంటే 5 ఎలిమెంట్స్లో వాటర్ ఎలిమెంట్స్ ఉంటుంది. వాటర్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్, ఎయిర్ ఎలిమెంట్, ఎర్త్ ఎలిమెంట్ అండ్ స్పేస్ ఎలిమెంట్. ఈ పంచతత్వాలు కూడా మన ఇంట్లో బ్యాలెన్సింగ్గా ఉండాలన్నమాట. ఏ దిశతోటి ఎలాంటి ఎలిమెంట్ సంబంధించింది ఉంది అంటే, ఇప్పుడు మనకి నార్త్ తోటేమో వాటర్ ఎలిమెంట్ ఉంటుందండి, ఈస్ట్ తోటేమో ఎయిర్ ఎలిమెంట్ ఉంటుంది, సౌత్ తోటేమో ఫైర్ ఎలిమెంట్ ఉంటుంది, అలాగే వెస్ట్ తోటి మనకి ఎర్త్ ఎలిమెంట్ ఉంటుంది, అండ్ నార్త్ అండ్ వెస్ట్ మధ్యలో కొంచెం భాగం మనకి స్పేస్ ఎలిమెంట్ ఉంటుంది. స్పేస్ ఎలిమెంట్ వచ్చేసి మనకి బ్రహ్మస్థానంతో కూడా సంబంధించిందండి. ఎందుకంటే బ్రహ్మస్థానం నుంచి మనకి ఎలా అయితే పాజిటివ్ మనకి అన్ని చోట్ల స్ప్రెడ్ అవుతూ ఉంటుందో, అలాగే మనకి చాలా ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ ఎలిమెంట్స్ అనేది మనకి కరెక్ట్ అయిన డైరెక్షన్లో ఉన్నాయి, కరెక్ట్ అయిన ఇదిలో ఉన్నాయి అంటే కనుక మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అన్నమాట. అదే కనుక ఒక ఎలిమెంట్లో వేరే ఎలిమెంట్ వెళ్ళి దాన్ని బ్యాలెన్స్ అది లేకపోతే కనుక మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది మనం ఇంట్లో ఫేస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు వాటర్ ఎలిమెంట్ అనేది మనకి నార్త్ తోటి సంబంధించింది, అండ్ ఎయిర్ ఎలిమెంట్ అనేది మనకి ఈస్ట్తో సంబంధించింది కనుక ఇవి రెండు ఒకటి ఫ్రెండ్స్ మాట. ఒక ఎలిమెంట్లో ఇంకో ఎలిమెంట్ వెళ్ళినా కూడా ఎలాంటిది నెగిటివ్ ప్రభావం అనేది ఉండదు. సో మనకి నార్త్ అనేది వాటర్ ఎలిమెంట్ కనుక దీనికి సంబంధించింది కలర్ అయితే బ్లూ, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. సో అలాగే మనకి ఈస్ట్లో గ్రీన్ కలర్ అనేది మనం చాలా మట్టికి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈస్ట్తో సంబంధించింది మనకి గ్రీన్ కలర్ చాలా ఎక్కువగా వాడతాము, అదే దానికి మెయిన్ కలర్ అన్నమాట. సో మనకి నార్త్లో కనుక గ్రీన్ కలర్ వచ్చినా, లేకపోతే ఈస్ట్లో కనుక మనకి బ్లూ కలర్ వెళ్ళినా కూడా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదన్నమాట. సో మనకి వీటికి మనం ఎలాగైనా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అదే కనుక మనకి సౌత్ అండ్ వెస్ట్ ఉంటాయి, దీంట్లో ఉన్న కలర్స్ ఏదైతే ఉంటాయో అవి కనుక ఒక కలర్లో వేరే కలర్ వెళ్ళి ఇక్కడ ఎలిమెంట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఎలిమెంట్ ఇక్కడికి వచ్చిందంటే కనుక చాలా నెగిటివ్ ప్రభావం ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి స్పేస్ అనేది ఓపెన్ వైట్ కలర్ ఉంటుందండి, వైట్ కలర్తో సంబంధించింది స్పేస్ అనేది. అలాగే సౌత్లో మనకి ఫైర్ ఎలిమెంట్ అనేది రెడ్ కలర్తో సంబంధించి ఉంటుంది. అలాగే మనకి వెస్ట్ అనేది ఎల్లో కలర్తో సంబంధించి ఉంటుంది అన్నమాట. సో మనకి వాటర్ ఎలిమెంట్ అండ్ మనకి ఎయిర్ ఎలిమెంట్ ఇవి రెండు అయితే ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ రెండు కలర్స్లోంచి మనకి కొంచెం మన వెస్ట్ అనేది చెప్తాం కదా, వెస్ట్లో మనం ఓన్లీ ఎల్లోయే మనం యూజ్ చేయాలి ఎక్కువ. ఎల్లో కలర్తో కనుక, లైట్ కలర్ ఎల్లో కనుక, ఇలాంటి కలర్స్ కనుక మనం యూజ్ చేస్తే అక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. ఈ ఎల్లో కలర్ అనేది మనకి మళ్ళీ నార్త్లో కానీ, ఈస్ట్లో కానీ, సౌత్లో కానీ వెళ్ళకూడదు. ఓకే, సో ఇలా వెళ్తే ఇక్కడేమో వీళ్ళకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే సేమ్ మనకి ఏంటంటే సౌత్ అనేది ఉంది కదా, సౌత్కి సంబంధించింది ఫైర్ ఎలిమెంట్ అనేది రెడ్ కలర్తో సంబంధించింది అన్నమాట. సో ఈ రెడ్ కలర్ అనేది తత్మా 3 డైరెక్షన్లోకి వెళ్ళకూడదు. అక్కడికి వెళ్తే కనుక మళ్ళీ మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ఏ దిశతోటి ఏ కలర్ అయితే సంబంధించింది ఉందో దానికి అక్కడ బ్యాలెన్సింగ్గా మనం చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు వెస్ట్లో కనుక మీరు గ్రీన్ కలర్ పాట్స్ అవి కనుక పెడితే కనుక మనకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, చాలా మనీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా మనం నార్త్ వైపు ప్లాంట్స్ అవి పెట్టుకోవాలి, వెస్ట్ సైడ్ ఎప్పుడు కూడా గ్రీనరీ పెట్టకూడదు. ఇక్కడ పాట్స్ అనేది ప్లాంట్స్ అనేది ఎక్కువ పెట్టకూడదు అన్నమాట. సో ఇక్కడ మనం ఈ వెస్ట్ సైడ్లో ఏదైతే ఉంటుందో వెస్ట్ సైడ్లో మనం ఎప్పుడు ఎల్లోతో కూడిన ఇక్కడ క్లీన్గా ఉండాలి. వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్ ఎప్పుడైతే మనకి క్లీన్గా అండ్ నీట్గా పెట్టుకుంటామో మనకి అక్కడ మనీ అనేది చాలా మంచిగా
ఇది అవుతుందన్నమాట, వస్తుంది. ఓకే. అలాగే మనకి ఇక్కడ కనుక మనం గ్రీన్ కలర్ కానీ ప్లాంట్స్ కనుక పెడితే హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట, మనీ బ్లాకేజ్ వస్తూ ఉంటాయి. సో అందుకని ఇక్కడ ప్లాంట్స్ అవి అనేది పెట్టకూడదు. ప్లాంట్స్ అవి కూడా మనకి నార్త్ కానీ ఈస్ట్లో కానీ ఉంటే మంచిది. అలాగే మనకి ఇప్పుడు సౌత్ డైరెక్షన్లో ఏంటంటే ఇది ఫైర్ ఎలిమెంట్స్తో కలిసి ఉంది కనుక ఈ ఫైర్ ఎలిమెంట్లో ఎప్పుడు మనం రెడ్ కలర్ యూస్ చేస్తామన్నమాట. సో చాలా మట్టికి మనం చెప్పాలంటే ఫైర్ ఎలిమెంట్ మనకి కిచెన్తో సంబంధించింది. ఇక్కడ సౌత్ ఈస్ట్లో మనం ఎప్పుడు కూడా కిచెన్ పెడతామన్నమాట. చాలామంది మనం చెప్తాము ఇప్పుడు ఏంటంటే సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉంటే చాలా మంచిది అంటారు. ఇది కరెక్టే, కానీ ఇంకో కొంచెంమంది అంటారు మనకి ఏంటంటే నార్త్ వెస్ట్లో కిచెన్ పెడితే చాలా మంచిది, సౌత్ ఈస్ట్లో కిచెన్ పెడితే చాలా మంచిది. కానీ అది చాలా మిత్ మాట, అది యూస్ చేయకూడదండి. సౌత్ ఈస్ట్లో కనుక మనం కిచెన్ అది పెట్టాము కనుక చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, చాలా మనీ బ్లాకేజ్ ఉంటాయి అన్నమాట, ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో సౌత్ వెస్ట్లో ఎప్పుడు కూడా మనం కిచెన్ అనేది పెట్టకూడదు అన్నమాట. కిచెన్కి కరెక్ట్ అయిన డైరెక్షన్ ఏంటంటే సౌత్ ఈస్ట్ అనేది మాట. అలాగే మనకి టాయిలెట్ దానికి మనం చెప్పాలంటే ఇది నార్త్ వెస్ట్లో దానికి కరెక్ట్ అయిన ప్లేస్ అనమాట. నార్త్ వెస్ట్లో మనం టాయిలెట్ అనేది పెట్టచ్చు. సో అలాగే మనకి బెడ్రూమ్ వచ్చి మనకి చాలామంది చెప్తారు సౌత్ వెస్ట్లో బెడ్రూమ్ ఉంటే చాలా మంచిది, అక్కడ చాలా బాగుంటుంది అని. సో ఒక విషయం ఏంటంటే సౌత్ వెస్ట్లో బెడ్రూమ్ ఉండేది చాలా మంచిదే, కానీ ఏంటంటే అక్కడ ఎలాంటి వాళ్ళు పడుకోవాలి, మనకి ఇంటికైతే ఎవరైతే మెయిన్ మెంబర్ ఉంటారో మెయిన్ పెద్దవాళ్ళు అందరికంటే ఓల్డెస్ట్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఈ సౌత్ ఈస్ట్ బెడ్రూమ్లో అనేది పడుకోవాలన్నమాట. చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఎవరైతే ఇంటికి మెయిన్ అర్నింగ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఇది సౌత్ వెస్ట్ బెడ్రూమ్లో పడుకోవాలి అని అంటారన్నమాట. కానీ అది అలా కాదన్నమాట అండి. సౌత్ వెస్ట్లో మన ఇంటికి ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, ఇప్పుడు మన తల్లిదండ్రులు కానీ తాతలు మామలు ఉంటారు, వాళ్ళు ఏజ్లో చాలా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు జీవితాంతరం చాలా అర్నింగ్ చేసి చాలా కష్టాలు పడి వాళ్ళు అలసిపోయి ఉంటారు. సో వాళ్ళకి రెస్ట్ అవసరం అన్నమాట, వాళ్ళ మైండ్ పీస్ఫుల్గా ఉండాలి. సో అలాంటి వాళ్ళకి మనకి సౌత్ వెస్ట్ బెడ్రూమ్ అనేది చాలా మంచిది అన్నమాట. సో ఇప్పుడు ఎవరైతే ఇంట్లో అర్నింగ్ చేస్తున్నారో అలా ఈ సౌత్ వెస్ట్ బెడ్రూమ్కి ఏదైతే క్వాలిటీ ఉంటుందంటే ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా పీస్ఫుల్గా రెస్ట్ మోడ్లో ఉంటారన్నమాట. ఆ రెస్ట్ మోడ్లో ఉండేసరికి వాళ్ళకి కొంచెం బద్ధకంగా ఉంటుంది, ఏదైనా వర్క్కి వెళ్ళాలంటే గమ్ముని లేవరు, చాలా లేజీగా అనుభవిస్తారు అన్నమాట. సో అలాంటి చోట్ల ఎవరు ఉండాలి, మన ఇంట్లో అందరికంటే పెద్దవాళ్ళు, మనం చాలా ఏజ్లో పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయి వాళ్ళు రెస్ట్లో ఉండాలి, వాళ్ళ మైండ్ అంతా పీస్గా ఉండాలన్న వాళ్ళు మనకి సౌత్ దిశలో ఉండాలన్నమాట. ఎవరైతే అర్నింగ్ పర్సన్ ఉన్నారో వాళ్ళైతే మనకి చెప్పాలంటే వెస్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ వెస్ట్ సైడ్లో కనుక వాళ్ళ బెడ్రూమ్ ఉంటే కనుక వాళ్ళకి అర్నింగ్కి మనీకి చాలా బాగుంటుంది అన్నమాట అండి. వెస్ట్ అనేది చెప్పాలంటే రాజుల కాలంలోంచి రాజులకే అక్కడ వెస్ట్ సైడ్లో బెడ్రూమ్ పెట్టేవారు. సో అక్కడ ఏంటంటే రాజుకి అన్ని విద్యలు అన్నీ కూడా ఆయన గ్రిప్లో ఉండేవన్నమాట, ఎందుకంటే ఆయనే మొత్తం ప్రజలందరినీ చూసేవారు కాబట్టి. సో వెస్ట్ డైరెక్షన్లో బెడ్రూమ్ అనేది ఇంటి అర్నింగ్ పర్సన్కి చాలా మంచిదన్నమాట. సో ఇలాగే మనం ఎప్పుడైతే చెప్తున్నామో ఇప్పుడు సౌత్లో మనకి దీంతోపాటు రెడ్ అనే కలర్ చెప్తున్నాం కదా. సో అలాగా మనకి సౌత్ ఈస్ట్లో మనం కిచెన్ పెట్టుకోవాలన్నమాట. కిచెన్ అనేది మనకి నార్త్ సైడ్లో రాకూడదు. నార్త్ సైడ్లో కిచెన్ వచ్చిందంటే కనుక అది చాలా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఫైర్ ఎలిమెంట్ వెళ్ళి మనకి ఎయిర్ ఎలిమెంట్లో కలిసిన దానివల్ల కూడా చాలా ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఇలాంటి ఉన్న వాటికి మనం రెమెడీస్ చేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే ఏ ఇంట్లో అయినా సరే ఈ ఎలిమెంట్స్తో పాటు మనం ఆ ఇంట్లో ఉండి కిచెన్ ఒకటి, టాయిలెట్ ఒకటి, బెడ్రూమ్ ఒకటి, ఈ మూడు కూడా చాలా జాగ్రత్తగా ఏ దిశలో ఏది ఉండాలి, ఏ ఎలిమెంట్లో ఏది ఉండాలి అనేది గమనించుకుంటే కనుక మనం ఇంటి వాస్తుని చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు అన్నమాట అండి. ఆ ఇంట్లో ఉండి వాళ్ళకి చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, చాలా మైండ్ అది కూడా పీస్గా ఉంటుంది, అండ్ హెల్త్ పరంగా చాలా బాగుంటాయి. పిల్లలు అది కూడా చాలా వాళ్ళ గ్రోత్ అది కూడా చాలా బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది. సో మనం ఎవరైతే ఉన్నామో మనం ఇది 5 ఎలిమెంట్స్ మెయిన్ డోర్తో పాటు
పాటు ఈ 5 ఎలిమెంట్స్ కూడా చాలా బ్యాలెన్సింగ్గా చేసుకోవాలి. ఏ దిశలో ఎలాంటి కలర్స్ ఉండాలి, ఏ వస్తువులు ఉండాలి, ఏ దిశలో మనకి ఇవన్నీ ఉండాలి అనేది చాలా జాగ్రత్తగా చూసుకుని గమనించుకుని ఈ బ్యాలెన్సింగ్గా చేసుకుంటే కనుక చాలా మంచిది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మన హెల్త్ పరంగా ఈ వాస్తుని మనం ఎలాగైతే మనం చూసుకోవాలనేది చెప్పుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్.